దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానములో దేవుడు నిర్ణయించినటువంటి పద్ధతి ప్రకారము, దేవుడు ఏర్పాటు చేసినటువంటి పద్ధతి ప్రకారము, దేవుడు కలుగజేసినటువంటి అనాది సంకల్పంలో దేవుడు కలుగజేసినటువంటి మరి ఈ జంటను మరి దైవజనులు కొన్ని నిమిషములలో వివాహము చేయటానికి మరి దేవుని యొక్క దైవజనులు మరి సిద్ధముగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు గాని జయరాజు గారి జీవితంలో గాని, మరి స్వప్న జీవితంలో గాని, శోభ జీవితంలో గాని దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యం ఏంటంటే, మరి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి కుమారుడు అనేక ప్రాంతాలు తిరిగి ఉండవచ్చు, అనేక గ్రామాలు వెళ్ళి ఉండవచ్చు, మరి పెళ్లి చేసుకోవాలని పాపం. కానీ దేవుని యొక్క సంకల్పము ఏదైతే ఉంటుందో, దేవుని యొక్క మరి సన్నిధి అనాది సంకల్పములోనే దేవుడు ఎప్పుడైతే ఆ జంటను ఏర్పాటు చేశాడో, మరి అది దొరికేంత వరకు కూడా మరి దేవుని యొక్క చిత్తములో మరి కనిపెట్టవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నదని నేను తెలియజేస్తూ ఉన్నా. నిజంగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి జయరాజ్, నువ్వు అనేక ప్రాంతాలు వెతుకుతున్నావు, నువ్వు అనేక గ్రామాలు వెతుకుతున్నావు, కానీ నేను ఏర్పాటు చేసినటువంటి నీ భార్య, నేను ఏర్పాటు చేసినటువంటి మరి ఆ యొక్క కుమార్తె అనాది సంకల్పంలో నేను ఏర్పాటు చేసినటువంటి ఆ కుమార్తెను మరి హైదరాబాద్ పట్టణంలో నేను చూస్తున్నాను, వెళ్ళని చెప్పగానే మరి కుమారుడు రవిరాజు గారు మరి దేవుని యొక్క సంకల్పం ప్రకారముగా మరి మాట మంచి కుదుర్చుకునే విధంగా మరి చేయటం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క సన్నిధానంలో మనం చూసినట్లయితే సమయం లేదు, ఎలకలు పలికెడుతున్నాయి చాలా మందికి. ఎప్పుడైపోతే ఇంతమంది దైవజనులు చూస్తే అందరూ చెబుతారేమో అనుకుంటున్నారు, కానీ మరి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మిమ్మల్ని మేము అర్థం చేసుకుంటాం, సకాలంలో దీన్ని ముగించడానికి మేము ప్రయత్నం చేస్తామని ప్రత్యేకంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 12 కాపురానికి 12 సూత్రాలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 12 కాపురము, మరి ఆ కాపురము ఎదగాలంటే, ఆ కాపురము నిలవాలంటే, ఆ కాపురము సంతోషంగా ఉండాలంటే, ఆ కాపురము ఆత్మీయంగా ఉండాలంటే, ఆ కాపురానికి కావలసినటువంటి యోగ్యతలు, ఆ కాపురానికి కావలసినటువంటి దేవుడిచ్చినటువంటి నిబంధన, ఆ కాపురానికి దేవుడిచ్చినటువంటి యోగ్యతలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి చదవనటువంటి వాక్య భాగములో ఎఫెసీయులకు రాసిన పత్రికలో, అలాగనే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మరి ఆదికాండములో రాయబడ్డట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 12 మరి సూత్రాలు చెబితే మరి 12 గంటలు పడుతుంది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కానీ మరి కొన్ని నిమిషాలు మాత్రమే మరి నేను ఈ యొక్క మాటల్లో తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఏదేమైనప్పటికీ బైబిల్లో మొదటి మరి ఆదికాండమును చూసినట్లయితే నరుడు ఒంటరిగా ఉండటము ఇష్టము లేదు అని దేవుడు చెప్పాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజంగా నరుడు ఒంటరిగా ఉండటం ఎందుకు ఇష్టం లేదు? ఎందుకు ఇష్టం లేదండి? ఎందుకు ఇష్టం లేదు తెలుసు ఎవరికన్నా? ఏం పెళ్లి కొడుకుని వెళ్దాం, ఎందుకు ఇష్టం లేదు? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానంలో ఒక దగ్గర నేను పెళ్లి చేయడానికి వెళ్ళాను. అయ్యా, మరి దేవుని సన్నిధానం పెళ్లి ఎందుకు చేసుకుంటున్నావు అని నేను అడిగినప్పుడు సమాధానం లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానంలో నరుడు ఒంటరిగా ఉండటం ఇష్టం లేక దేవుడే స్వయముగా ఆదాముకి మరి తన పక్క ఎముకలో నుంచి ఎముకను తీసి నారిగా తయారు చేసి వీరిద్దరూ భార్యాభర్తలుగా ఉందురు కాకని దేవుడు సెలవిచ్చాడు. ఎందుకంటే తెలుసా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నరుడు ఒంటరిగా ఉంటే అనేకమైనటువంటి పాపానికి మరి యోగ్యత కలిగినటువంటి వారుగా ఉంటారని దేవుడు సెలవిస్తున్నారు. అందుకే ఎఫెసీయులకు మరి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 7వ అధ్యాయంలో మరి 2వ వచనంలో చూసినట్లయితే నరుడు ఒంటరిగా ఉండటము ఎందుకు ఇష్టం లేదు అక్కడ మరి తెలియజేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి ఒకసారి, తీసినటువంటి వారు దయచేసి చదువు సాగించండి. కొరింథీయులకు రాసినటువంటి మరి మొదటి పత్రిక 7వ అధ్యాయము 2వ వచనం చూద్దాం ఒకసారి. 7వ అధ్యాయము 2వ వచనం చూసినట్లయితే అక్కడ స్పష్టంగా దేవుడు మన కొరకు రాజుపెట్టినట్లుగా చూస్తూ ఉన్నాం. దయచేసి చదవండి ఎవరైనా తీసినటువంటి వారు. అయినను జారత్వములు జరుగుతున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెనట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి
సన్నిధానములో అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ మరి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన ఆ సంఘ ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి పురుషునికి సొంత భార్య ఉండాలట. ఏ భార్య ఉండాలి? సొంత భార్య అంటే అద్దె భార్యలు కూడా ఉన్నట్టేనా? ఉన్నారా? అద్దె భార్యలు ఉండొద్దు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. మరి దేవుని సన్నిధానంలో చూసినట్లయితే ఆ కుటుంబము మరి దేవుని యొక్క సంకల్పములో అపోస్తలుడైన పౌలు రాసి పెట్టినట్లుగా మరి చేయకపోతే మరి మన కుటుంబంలో కలహము, మరి కుటుంబంలో వేదన, ఆ కుటుంబంలో నెమ్మదుడును, ఆ కుటుంబంలో సమాధానముడును, ఆ కుటుంబంలో మరి మనశ్శాంతి ఉండదు. చాలా మంది వివాహం అనగానే సమరపడిపోతూ ఉంటాం, మరి సంకలెగరేస్తూ ఉంటాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. దాంట్లో దిగిన తర్వాత దాని లోతెంతో అర్థమవుతుంది. మనము ఆ సంసారం అనే సాగరంలో నడుస్తూ ఉంటే, ముందుకు వెళ్తా ఉంటే ఒకదాని బట్టి ఒకటి ఆటుపాటులు మనకు తొలగుతూ ఉంటాయి, కష్టాలు వస్తాయి. ఇంతకుముందు మరి రవిరాజు మరి ఎక్కడికి వెళ్ళినా కానీ, ఏ ప్రాంతానికి వెళ్ళొచ్చినా 12 గంటలకు వచ్చినా ఎవరు అడిగేటోళ్ళు లేరు. ఇప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఎవరు అడుగుతారండి? శోభ అడుగుతుంది ఖచ్చితంగా. అయ్యా మరి ఎక్కడికి వెళ్ళావు, ఈ రోజు నీకు అనుభవం లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానంలో చూసినట్లయితే నిజంగా దేవుని యొక్క సంకల్పంలో వీరిద్దరిని కూడా అనాది సంకల్పంలో దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేశాడు. దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ దైవత్వానికి మీరు లోబడి మరి మీ కుటుంబం ఉన్నప్పుడు దేవుడు మీ కుటుంబాన్ని దీవిస్తాడు, మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, మీ కుటుంబాన్ని బలపరుస్తాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అంతేకాదు కానీ దేవుని సన్నిధానం యొక్క నూతనముగా ఒక జంట వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకున్న తర్వాత పాస్టర్ గారు లేచి, అయ్యా మరి భార్య భర్తను మరి ప్రేమించాలి, భర్త మరి భార్యను ప్రేమించాలి, భార్య అయితే భర్తకు లోబడి ఉండాలని చెబుతూ ఉన్నారు. ఇలాగ చెబుతూ ఉంటే ఆ పెళ్ళైన తర్వాత జంట బయటకు వెళ్ళి ఒక 2-3 రోజులైన తర్వాత మరి ఆ భార్యతో చెబుతూ ఉన్నాడు, మీ పాస్టర్ గారేంటి బాగా భార్యని ప్రేమించాలి, భార్యని ప్రేమించాలి, భార్యని ప్రేమించాలని చెబుతుండు. నాకు ప్రేమించడం రాదనుకున్నావా, ఎట్లా ప్రేమిస్తున్నా చూడని బయలుదేరి వెళ్ళారండి. ఒక ఏకాంతము కలిగినటువంటి ప్రాంతానికి బయలుదేరారు. బయలుదేరిన తర్వాత మరి బయలుదేరి కొంత దూరం రాగానే అడవి వచ్చేసింది, చెట్లు కనబడుతున్నాయి, చీకటి మరి కావస్తూ ఉంది, మరి మస్క మరి మబ్బు ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాగనే ఒక ఎలుగు వంటి అట్నుంచి వస్తూ ఉంది. ఎలుగు వంటి వస్తూ ఉన్నటువంటి సమయమున ఈ ఎలుగు వంటి ఎప్పుడైతే వస్తుందో పెళ్లి కుమారుడు ఏం ఆలోచన చేయాలి, అటు ఇటు చూసిండు. చూసిన తర్వాత దెబ్బలు ఏం చేసిండంటే చెట్టు ఎక్కేశాడు. భార్యను ప్రేమిస్తున్నాడు కదా, అప్పుడే విడిచిపెట్టాడు. అయితే మరి భార్య చేయాలి అర్థం కాక చెట్టు మొదటిన బిగ్గరగా మరి పండుకొని శ్వాస ఆడకుండా బిగ్గరగా పండుకుంది. పండుకున్న తర్వాత ఎప్పుడైతే పండుకుందో అప్పుడు ఎలుగు వంట వచ్చింది. ముక్కుల వాసన చూసింది, చెవుల వాసన చూసింది, అన్నిట్లో మరి ప్రియమైనటువంటి వాసన చూసి వెళ్ళిపోయింది. ఆ కుమారుడు పెళ్లి కుమారుడు అట్నే చూస్తాడు, వాసన చూస్తా ఉంటే ఏం చెప్తుందో అనుకుంటాను. గప్పుకుంది ఎలుగు వంటి పోవటమే. గప్పుకుంది వేసి అప్పుడు అడుగుతుండు, నీ చెవులో ఎలుగు వంట ఏం చెప్పిందో చెప్పు, నీ చెవులో ఎలుగు వంట ఏం చెప్పిందో చెప్పు. ఎలుగుబంటి చెప్తుందని చెవులా? మరి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు ఏ చెవులు ఏం చెప్పిందో చెప్పమంటే ఆమె బాగా తెలియదు కలది, మరి శోభలాంటిది కావచ్చు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆమె చేసిందంటే బాగా ఆలోచన చేసి మరి ఆమె చెబుతూ ఉంది, మరి నీలాంటి అనుమానించే భర్తను నమ్మొద్దని చెప్పమని చెప్పింది అన్నదాట. ఏ భర్తని నమ్మొద్దని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజంగా మరి చూసినట్లయితే దేవుని సన్నిధానంలో మరి దేవుని యొక్క సంకల్పములో మరి 2 విషయాలు నీకు తెలియజేస్తూ ఉన్నాను. ఒకటి, కుటుంబము విడిపోవడానికి గల కారణాలు. మరి ఈనాడు దినాల్లో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అనేక మంది బాధపడుతున్నటువంటి కుటుంబాలు చూస్తూ ఉన్నాం, భార్య భర్తలు విడిగా ఉన్నటువంటి కుటుంబాలు చూస్తూ ఉన్నాం. ఒకటేంటో తెలుసా? డౌట్. రెండవది డౌరీ. ఈ డౌట్ గాని, ఈ డౌరీ విషయంలో గాని కుటుంబ సమస్యలు
మరి విడిపోయినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కానీ మరి అలా కాదు, మరి జయరాజు మరి శోభను బాగా ప్రేమిస్తాడు. వీరి కుటుంబము ప్రేమ కలిగినటువంటి కుటుంబము, ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మంచి ఆత్మీయమైనటువంటి కుటుంబముగా మరి ఆ కుటుంబంలో పెరిగినటువంటి ఈ జయరాజుని మరి ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. నిజంగా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ తర్వాత మరి ఇట్లా పెళ్ళైన తర్వాత ఒక జంటకు పెళ్ళైంది. పెళ్ళైనాక ఒక స్నేహితుడు వచ్చి అడుగుతూ ఉన్నాడు, అమ్మా మరి అరే పెళ్లి చేసుకున్నావు, మరి కింద ఒక మాత్రం మరి చెప్పలేదు అని అడుగుతా ఉంటే భార్య దెబ్బ వరకు వచ్చి ఏమన్నదంటే, అరే ఊరే అంటాను నా భర్తని ఏంటి సంగతి అని గట్టిగా అదిరిచ్చింది. అదిరిచ్చిన తర్వాత అమ్మా మరి బాగున్నారా మరి అని మంచిగా ఉంటుందని పలకరించిన తర్వాత మరి ఆ ఛాయలకు రాకూడదు, చావ గయ్యర్ది కావచ్చు ఆమె అనుకుని ఆ స్నేహితుడు వెళ్ళిపోయిన తర్వాత ఒక 6 నెలలైన తర్వాత వచ్చాడండి. 6 నెలలైన తర్వాత అదే స్నేహితుడు వచ్చి అడుగుతూ ఉన్నాడు, అమ్మగారు మరి మీ ఆయన ఉన్నాడండి అని అడిగితే, ఏమో సచ్చినోడు ఎడిపోయిందో. సచ్చినోడు 6 నెలలకి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ చూడండి, దేవుని యొక్క సన్నిధానంలో 6 నెలల మొదటి ప్రేమకి 6 నెలల ప్రేమకి మరి అర్థం చేసుకోవాలి శోభ. మరి దేవుని సన్నిధానంలో మనము గమనించవలసినటువంటి మొట్టమొదట దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క సన్నిధి ఎప్పుడైతే ఉంటుందో ఆ ప్రేమను కలిగి మీరు ఉన్నట్టయితే దేవుడు నిత్యము బలపరిచే దేవుడిగా ఉంటున్నాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి మూడవదిగా చూసినట్లయితే దేవుని సన్నిధానంలో మరి మీ యొక్క రహస్యాలు ఏది కూడా మరి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఉండకూడదు. మీ రహస్యాలు మీ కుటుంబంలో మీ భార్య భర్తల మధ్య ఎటువంటి రహస్యాలు గాని దాబరికాలు గాని ఏమాత్రం ఉండకూడదు. అవన్నీ కూడా హృదయం విప్పి మీరు మాట్లాడుకోవాలి. మరి మాట్లాడుకున్నప్పుడు మాత్రమే మీ సమస్యలు తెలుస్తూ ఉంటాయి. రహస్యాలు ఏమాత్రము ఉండకూడదు. అలాగనే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 4వదిగా చూసినట్లయితే ఇంటి గుట్టు బయటికి పోకూడదు. ఇంటి గుట్టు ఎలా బయటికి మాత్రము కూడా పోవద్దు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంటిలో మరి ఒకవేళ జయరాజు గారి కోపం వచ్చి మరి ఒకరు మట్టిగా పడిచాడు అనుకోండి, శోభ మరి అయ్యా నాయన మరి జయరాజు కొట్టిండు అని నువ్వు చెప్పడానికి వీల్లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు, ఎందుకంటే మరి మీ యొక్క కుటుంబంలో ఎన్ని కలాములున్నా ఎలాంటి భేదాభిప్రాయములున్నా కానీ వాటిని ప్రార్థన పూర్వకంగా మాత్రమే మీరు సమాధానము పొందుకోవాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాగనే మరి మొట్టమొదటిగా చూసినట్లయితే మరి ప్రథమ స్థానం అనేది భర్తకు, మరి భార్య ప్రథమ స్థానం ఇవ్వాలి, భార్య భర్తకు ప్రథమ స్థానాన్ని ఇవ్వాలని ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాంటి మరి కుటుంబముగా ఉన్నప్పుడు, అలాంటి కుటుంబముగా కట్టబడినప్పుడు ఆ కుటుంబాన్ని దేవుడు బలపరిచి కృప చూపించే దేవుడిగా ఉంటున్నాడు. అందుకే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథంలో మరొక మాట ఉంది, భార్య దొరికిన వారికి మేలు దొరికెను, మరి అతివాడు యెహోవా వలన అనుగ్రహము పొందినటువంటి వాడని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. భార్య దొరికిన వారికి మేలే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకొంతమంది జీవితాల్లో చూసినట్లయితే అది మరి మేలుకరముగా కాక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, భార్య దొరికిన వారికి తేలై ఉంటుంది. భార్య దొరికిన వారికి ఏం దొరుకుతుందట? తేలు కూడా దొరుకుతుందండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకోటి చూసినట్లయితే భార్య దొరికిన వానికి వేలు కూడా దొరుకుతాయి. వేలు వేలంటే తెలుసా? డబ్బు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, భార్య దొరికిన వారికి వేలు దొరుకుతాయి, భార్య దొరికిన వారికి తేలు దొరుకుతుంది, భార్య దొరికిన వారికి మేలు దొరుకుతుంది. మరి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి మేలుకరమైనటువంటి మరి శోభగా ఉండాలని నేను ప్రత్యేకంగా మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఇంకా చెప్పుకుంటూ పోతే సమయము మరి సరిపోదు, అందరూ నాకెళ్ళి చూస్తారు ఎప్పుడు ముగిస్తారా అని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సమయం అయిపోతుంది. ఏదేమన్నప్పటికీ దేవుని సన్నిధానంలో దేవుడు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ప్రత్యేకముగా మరి జయరాజు చేయవలసినటువంటి పని ఏంటంటే మరి భార్యను ప్రేమించాలి. మరి భార్య మరి భర్తకు లోబడి ఉన్నప్పుడు దేవుడు కృప చూపించేవాడుగా ఉంటున్నాడు. అందుకే ఒక మాట చెప్పి మరి ప్రియమైనటువంటి దేవుడు పేతురు రాసినటువంటి పత్రికలో స్త్రీ బలహీనమైన ఘట్టమని అరిగి మెలకువ కలిగి కాపురము చేయుడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. స్త్రీ బలహీనమైన ఘట్టం. ఘట్టం అంటే కుండ. ఈ కుండ ఇట్లా ఎత్తేస్తే పుడుకుని ఎత్తేసిన పలుకుతుంది, కాలతో తనినా పలుకుతుంది, ఏడు చేసినా పలుకుతుంది కదండి.
కనుక ఈ ఘటాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మీ ఇద్దరి మీద ఉన్నది. అలాగ చేసినప్పుడు దేవుని సన్నిధి మీతో ఉంటుంది. మీరు తొట్టులతో దేవుని యొక్క కృప మరి మెండుగా ఉండి నువ్వు ఫలించే మరి కుమారుడుగా ఫలించే కుమార్తెవుగా ఉంటావని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. అలాగనే సామెతల గ్రంథం 128వ కీర్తనలో మరి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు చూసినట్లయితే నీలో ఇట్ట భార్య ఫలించు ద్రాక్షావళి ఉండునని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. కనుక ఫలించి అభివృద్ధి పొంది దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చండి. మీ కుటుంబము ఆదర్శకరమైన కుటుంబముగా బెస్ట్ కపుల్ గా ఉండాలని ప్రత్యేకంగా మనసారా కోరుకుంటున్నాను. ఈ మాటలు దేవుడు దీవించి వివాహము జరగబోతున్నటువంటి జంటను దేవుడు ఆశీర్వదించి అన్ని విషయాల వర్ధన చేసి కాపాడును గాక. ఆమేన్. రక్త సంబంధులకును స్నేహితులకును ఇరుగు పొరుగు వారందరికీ ప్రత్యేకంగా స్థానిక సంఘానికి సంఘ కాపరికి మన దేవుడు నాకు అనుగ్రహించబడినటువంటి అవకాశాన్ని బట్టి ముందుగా దేవుని వందనములు చెల్లిస్తూ మన ఉండ్రుపుర సెంటనరీ బ్యాప్టిస్ట్ సంఘం పక్షాన సంఘ కాపరిగా మా కుటుంబము పక్షాన ఈ పరిశుద్ధ వివాహం స్థితిలో భార్య భర్తలుగా జతపరచబడబోతున్నటువంటి యవనస్తులైనటువంటి బిడ్డలకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. అదే విధముగా మీ అందరికీ కూడా ప్రభువు నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయమందు మరి దయచేసి యవనస్తులైనటువంటి బిడ్డలు మరి జయరాజ్ శోభ దయచేసి లేచి నిలబడాలని కోరుతూ ఉన్నాను. లేచి నిలబడాలి. అమ్మకు క్షమించుకుందాం. శోభ దయచేసి ఎవరు మాట్లాడొద్దు. ప్రాముఖ్యమైనటువంటి సమయంలో మనం ఉంటూ ఉన్నాం. మీరందరూ కూడా ప్రార్థన పూర్వకంగా దేవుని సన్నిధిని మరి అనుభవిస్తూ దేవుని చేత జతపరచబడబోతూ ఉన్నటువంటి యవనస్తులైనటువంటి బిడ్డల కొరకు మీ ప్రార్థనలో వారిని ఎత్తి పట్టుకుంటూ మరి ప్రార్థన పూర్వకంగా ఉండాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ నిలిచి ఉన్న వీరిద్దరు అనగా జయరాజు శోభ ఈ పరిశుద్ధ వివాహ స్థితిలో భార్యాభర్తలుగా జతపరచబడడానికి వచ్చినారు. అట్లు జతపరచబడకూడదు అని తగిన హేతువు ఏదైనా ఎవరైనా చూపగలిగితే మరిప్పుడే తెలియచేయాలని కోరుతూ ఉన్నాను. అనగా జయరాజుతోనూ శోభకు జయరాజుతోనూ ఈ పరిశుద్ధ వివాహం జరగడము సరైనది కాదు అనేటువంటి ఆటంకము ఒకవేళ మన క్రైస్తవ సంఘ క్రమశిక్షణను బట్టి కానీ మన దేశ మరి క్రమశిక్షణను బట్టి కానీ ఏదైనా ఆటంకం ఉంటే దానిని ఇప్పుడే ఒప్పుకోవాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఎవరికి ఏ ఆటంకం లేకపోయినట్లయితే సభ మౌనము అంగీకారముగా భావిస్తూ మరి యొక్క కార్యక్రమంలోనికి ముందుకు వెళుతూ ఉన్నాను. జయరాజ్ నేను చెప్పే మాటలు వినాలా? దేవుని మాట ప్రకారము కాక మరి ఒక విధముగా జతపరచబడ వారందరూ దేవుని చేత జతపరచబడరనియు వారి వివాహం యథావిధిగా ఉండదనియు మీరు బావుగా రూఢపరచుకొనవలెను. కాబట్టి హృదయ రహస్యములన్నీ బయలుపరచబడు భయంకరమైన విమర్శ దినమున మీరు ఉభయులు ఉత్తరం ఇవ్వవలెను గనుక మీ ఇద్దరిలో ఏమైనా ఆటంకం ఉన్నట్లయితే దానిని ఇప్పుడే ఒప్పుకోవాలని నేను మీకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. జయరాజ్ శోభను వివాహం చేసుకోవడానికి నీకేమైనా ఆటంకం ఉందా? శోభ జయరాజ్ వివాహం చేసుకోవడానికి నీకేమైనా ఆటంకం ఉందా? ఇద్దరు మరి చక్కగా నవ్వుతూ ఎటువంటి ఆటంకం లేదు అని వారు తెలియజేస్తున్నందుకును
మరి యవనస్తులైనటువంటి బిడ్డలను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. జయరాజు నేను చెప్పే మాటలు విన్నాను. దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహితులు కూడి ఉండుటకు ఈ స్త్రీని అనగా శోభను నీ భార్యనిగా చేసుకొని ఈమెను ప్రేమించి ఆదరించి ఘనపరిచి వ్యాధి యందును ఆరోగ్యమందును ఈమెను కాపాడి ఇతరులక మీరిద్దరు బ్రతుకు కాలమంతయు ఈమెకే భర్తవై ఉందువా ఇందును. శోభ నేను చెప్పిన మాటలు వినాలా. దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహితులు కూడి ఉండుటకు అనగా ఈ పురుషుణ్ణి జయరాజును నీ భర్తనిగా చేసుకొని ఈయనకు లోబడి ఈయనను ప్రేమించి ఆదరించి ఘనపరిచి వ్యాధి యందును ఆరోగ్యమందును ఈయనను కాపాడి ఇతరు నొల్లక మీరిద్దరు బ్రతుకు కాలమంతయు ఈయనకే భార్యవై ఉందువా. ఈ సమయంలో వారు చక్కగా వారి యొక్క ఇష్టములు తెలియచేసి ఉన్నారు. దేవుని వందనాలు. ఈ అమ్మాయిని ఇచ్చేటువంటి తండ్రి గారు శాంసన్ గారు దయచేసి ముందుకు రావాలని కోరుతూ ఉన్నాను. అదేవిధముగా జయరాజు యొక్క డానియల్ జ్యోతి గారు కూడా దయచేసి వారు కూడా ముందుకు రావాలని మనవి చేస్తూ ఉన్నాను. సువర్తమ్మ గారు, రాజ్ కుమార్, అనిత దయచేసి వారు కూడా రావాలని కోరుతూ ఉన్నాను. అబ్బాయి పక్షాన అబ్బాయి యొక్క తల్లి, తన అన్నగారు, నాన్నమ్మ గారు దయచేసి వారు కూడా ముందుకు రావాలని కోరుతూ ఉన్నాను. వస్తున్నా సువర్తమ్మ గారు. రాజు తన సత్యమని వారి యొక్క తల్లిగారు సువర్తమ్మ గారు దయచేసి రావాలని కోరుతూ ఉన్నాను. శాంసన్ గారు మరి మీ అమ్మాయి కుడి చేయి తీసి అబ్బాయి కుడి చేతికి అందించండి. ఇట్లా పట్టు.